లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ప్రతి వారికి ఉండే సమస్య ఆర్థిక సమస్య, ఫైనాన్షియల్ ప్రాబ్లం. లేనటువంటి వారు ఎవరు లేరు. నన్ను అనేక మంది ఫోన్ చేసి అనేక రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఈ యొక్క ఆర్థిక సమస్యల గురించి ఎలాగ మేము డీల్ చేయాలి, ఈ యొక్క విషయాల్లో మేము ఎలా ఉండాలని అడుగుతూ ఉన్నారు. ఒక మాట చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి ఉత్తరాల్లో, పత్రికల్లో మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమంటూ ఉన్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనురి. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, జీవితానికి చాలా ఉపయోగపడేటువంటి విషయం. కాబట్టి చాలా శ్రద్ధగా వినాలని ప్రభుపేరట మనం చేస్తున్నాను. ధనాపేక్ష మీరు తెలుగులో చదువుకున్నప్పుడైతే సందులు సమాసాలు అని వస్తాయి మన స్కూల్లో. ఇది ఇక్కడ ధనాపేక్ష అనేటువంటిది ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధి. అంటే ధన ప్లస్ ఆపేక్ష, ధనాపేక్ష అంటే ధనము ప్లస్ ఆపేక్ష. ఆపేక్ష అంటే ఏంటంటే కోరిక. ఇక్కడ ధనము చెడ్డది కాదు, గమనించాలి. చాలామంది అమ్మో డబ్బా, ధనాపేక్ష వేరు, ధనం వేరు. కాబట్టి ధనము మంచిదే, ధనాన్ని ఉపయోగించుకోవటం రాకపోతే నీకు చెడ్డగా మారుతుంది తప్ప. డబ్బు కష్టపడాలి, సంపాదించాలి, మంచిది. కానీ ధనాపేక్ష అంటే ఏంటంటే డబ్బు సంపాదించ ప్రయాసపడకము. సామెతల గ్రంథంలో ఉంటుందన్నమాట. డబ్బు సంపాదించ ప్రయాసపడకము అంటే అదే ప్రయాస అనుకో. అలాగా ఆలోచించిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోనని చెప్పి ఇంకొక చోట ఉన్నది. ఈ గమనించాలి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధన ఆపేక్ష అంటే కోరిక. ఇప్పుడు ఎవరికి వచ్చిన సమస్యలు ఏంటంటే ఇవే సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మనం ఎలా ఉండాలి? దేవుని కృపను బట్టి బ్రదర్ మేము బాగున్నాం, కొద్ది గొప్ప సంపాదించుకున్నాం, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జీవిస్తూ ఉన్నాం. మరి మమ్మల్ని ఎవరైనా అప్పు అడిగితే ఏం చేయాలి? ఇవ్వాలా వద్దా? దేవుడు చెప్పాడు కదా, అప్పు ఇచ్చేవానిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవానిగా చేయనని చెప్పాడు కదా. వాక్యం ఉంది కదా. నేను ఇవన్నీ రిఫరెన్స్లు చూపించట్లేదు, మీరు తర్వాత ఇవన్నీ ధ్యానం చేసుకుని ప్రతి మాట కూడా రిఫరెన్స్ ఉంటుంది. సో నేను అవన్నీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి చూపించట్లేదు. జాగ్రత్తగా వినండి మీరంతా కూడా. సో మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మనకి. ఏమని సెలవిస్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనం చదివినట్లయితే, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పడుగగోరువాని నుండి నీ ముఖం త్రిప్పుకొనవద్దు. అమ్మో, ఎంత అలాగున్నది వాక్యం అసలు. కొంతమంది అడుగుతారన్నమాట, ఎంత స్పష్టంగా ఉన్నది బ్రదర్ వాక్యం. నిన్ను అప్పడుగు గోరువాని నుంచి నీ ముఖం తిప్పుకొనవద్దు. మరి ఇప్పుడు వాక్యాన్ని పాటించాలా వద్దా? వాక్యాన్ని పాటించాలా వద్దా? బ్రదర్ మాకు చాలా సమస్యలు ఉన్నాయి. రోజు ఫోన్ చేస్తారు నాకు చాలామంది. దేవుడు ఈ యొక్క వర్తమానాలు విస్తరింపజేసి అనేక మంది ఈ యొక్క వర్తమానాలు చూస్తూ యూట్యూబ్లో కొన్ని వేల లక్షల మంది ఫాలో అవుతున్నట్టు దాన్ని బట్టి చూసి అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈయన చాలా పెద్ద సేవకుడు, చాలా పెద్ద పరిచర్య, చాలా చాలా డబ్బు ఉంటుంది అని చెప్పి నాకు చాలామంది ఫోన్ చేసి హెల్ప్ అడుగుతున్నారు. ఏమని హెల్ప్? మాకు 1 లక్ష రూపాయలు సాయం చేస్తారా, లేకపోతే మాకు 10 లక్షలు సాయం చేస్తారా? ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఇంకా ఆత్మహత్య చేసుకోవాలని చూస్తూ ఉన్నాం, కాబట్టి మీరు సహాయం చేస్తారా అంటే, మరి నేను దేవుని సేవకునిగా, వాక్యం తెలిసినటువంటి వ్యక్తిగా, మత్తయి సువార్త ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యం ప్రకారం 5వ అధ్యాయం 42వ వచనం ప్రకారం నేనేం చేయాలి? నిన్ను అడుగువానికి ఇమ్ము. దేవుడు చెప్పాడు కదా వాక్యం అక్కడ. నిన్ను అప్పడుగగోరువాని నుండి నీ ముఖం త్రిప్పుకొనవద్దు. నేను త్రిప్పుకోవాలా వద్దు? అప్పుడు రోజు చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను. ఇప్పుడు వాళ్ళందరికీ అప్పు ఇవ్వాలా లేదా నేను? ఇటువంటి ప్రశ్నలని చాలామంది అడుగుతూ ఉన్నారు. అందుకని దేవుని వాక్యం చేస్తుంది, పాముల వలె వివేకము. ఏం చేస్తుంది పాము? ఎవరు పడితే వాడికి ఎదురెళ్దాం, అమ్మ అక్కడ మనుషులు ఉన్నారని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ప్రతిసారి వెళ్ళి బస్సు కొడతాం, ప్రతిసారి వెళ్ళి వాళ్ళని కరవడం ఇట్లా చేయదు. అది పాము ఏం చేస్తాము, అక్కడ మనుషులు ఉన్నారు ఇక్కడ ఇది అని ఏం చేసి తప్పించుకుని వెళ్ళిపోతుంది అనమాట. తప్పనిసరి పరిస్థితుల్లో కోటేస్తుంది. అలాగే పావురులు నిష్కపటం, దొంగ బుద్ధి కాదు. ఇక్కడ పావురులాగా నిష్కపటంగా ఉండాలి.
సో ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి? మరి నీ సహోదరునికి నీ ముఖం తిప్పుకొనవద్దు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నది. ఈ వాక్యాలన్నీ ఉన్నాయి కదా. మరి నా దగ్గర బ్యాంకులో చూస్తే డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చూస్తే అప్పు అడిగారు, లేదని ఎలా చెప్పను? ఇది పెద్ద ప్రశ్న. చాలామంది నాకు అడుగుతున్నటువంటి ప్రశ్న అనమాట. మరి వాక్యాన్ని పాటించాలి కదా, ఏం చేయాలి అని చూసినట్లయితే, సరే అప్పడుగువానికి అని చెప్పాడు దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, నీ ఫ్రెండో నీ బంధువో నీ స్నేహితులో వాళ్ళకి 10 లక్షలు అవసరం కాబట్టి నీ దగ్గర ఉంది కాబట్టి చేసేస్తావు మంచి మనసుతోటి. రేపన్న రోజున నీ బిడ్డకే అవసరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కనీసం 1000 రూపాయలు లేవు. ఇప్పుడు నువ్వు చేసిన మంచి పనా చెడ్డ పనా? ఎవడైనా తన ఇంటికి వారు బాగు చూసుకొనని ఎడలవాడు ఫెయిల్ అయిపోయినట్టే. మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, ఇంకా తిరిగిలేదు అందులో. వింటున్నారమ్మా? జాగ్రత్తగా వినాలి. ప్రతి వారు కూడా మొదటి స్థానం దేవునికే, ఇంకా అందులో క్వశ్చన్ మార్క్ లేదు. రెండో స్థానం ఎవరికి ఇవ్వాలంటే కుటుంబానికి ఇవ్వాలి, కుటుంబానికి ఇవ్వాలి ఖచ్చితంగా. మూడో స్థానం ఏంటంటే దేవుని పరిచర్యకి ఇవ్వాలి. ఈ కుటుంబం అయినా కూడా మరి ఒక్కోసారి దేవునికి పరిచర్యకి అనుకూలించవు కొన్ని కుటుంబాలు, దేవుడిని అంటే వ్యతిరేకిస్తూ ఉంటుంటాయి. అవి సందర్భాన్ని బట్టి మనం చూసుకోవాలి అక్కడ. వింటున్నారా? కాబట్టి మొదటి స్థానం దేవునికి, రెండో స్థానం కుటుంబానికి, మూడో స్థానం అప్పుడు పరిచర్య. అంతేగాని కుటుంబాన్ని పక్కన పెట్టి పరిచర్య అంటే ఒక మిస్ అయిపోయాం మనం, అడ్డంగా వెళ్ళిపోయాం అన్నమాట, స్ట్రైట్గా వెళ్తలేదు అన్నమాట, ట్రాక్ తప్పిపోయాం. ఇది గమనించదగ్గ విషయం. సరే, ఇప్పుడు మా బ్రదరే అడుగాడు బ్రదరు, నా సొంత ఫ్రెండ్ అడుగాడు బ్రదరు, ఇంకా నేను ఏం లేదని లెక్క ఇచ్చేసాను. ఎవరు అంటున్నారు నాతోటి, లేదని లెక్క ఇచ్చేసాను కానీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు, ఎంత అడిగినా ఇవ్వట్లేదు. పైగా వచ్చేమంటారంటే, అయ్యా నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు నాకు, నువ్వు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు, నేను దేవుడు దీవించాడయ్యా, నువ్వు బాగున్నావు కదయ్యా, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు కదయ్యా, మీరు దేవుని బిడ్డలు కదయ్యా, మీరు సేవకులు కదయ్యా. అబ్బా ఎంత భలే అడుగుతారండి. ట్రైనింగ్ అనమాట, సైతాన్ని కూడా మంచి ట్రైనింగ్ చేస్తాడు. మీరు అడుక్కుంటూనే ఉండాలి, మీరు అడుక్కునే వారిగే ఉండాలి అని చెప్పేసేసి. మరి ఇటువంటి పరిస్థితులు మనం ఎలా ప్రవర్తించాలి? ఇక్కడేమో నీ యొక్క ముఖం తిప్పుకోవద్దు, అడుగువానికి ఇమని ఉన్నది కదా. అంటే వాళ్ళ 10 లక్షలు అడిగితే 10 లక్షలు ఇచ్చేయకుండా ఏం చేయాలి? నువ్వు దేవుడు నేను ఇచ్చే స్థితిలో పెట్టాడు కాబట్టి ఒక 10,000 ఇయ్యి, నీకు ఇంకా ఎక్కువ ఉంటే ఒక 50,000 ఎంతో కొంత ఇచ్చి, దేవునికి స్తోత్రం, దేవుడు నన్ను ఇచ్చే స్థితిలో పెట్టాడు, ఇదిగో మీరు అడిగినంత నేను ఇవ్వలేను కానీ ఇదిగో ఇది నేను ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పి మర్చిపోయాం కదా. వాళ్ళు ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో మాత్రం ఇవ్వద్దు. ఇవి అప్పుగా ఇస్తావు, ఎలాగిస్తావు ఇవి, కానీ డోంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళకి ఇచ్చి మర్చిపో, మనస్ఫూర్తిగా నిద్రపోతావు. కానీ నువ్వు ఉన్నదంతా అట్టుకెళ్ళి 10 లక్షలు వాళ్ళకి ఇచ్చేసావు అనుకో, మరుక్షణమే నీకు నిద్ర ఉండదు, మరుక్షణమే నీకు టార్చర్, మరుక్షణమే నీకు భవిష్యత్తు కనిపించదు, గందరగోళం అయిపోతాం. చాలామంది చేసేటువంటి పెద్ద పొరపాటు ఇదనమాట. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియకపోవటం వల్లే ఈ రోజున చాలా సమస్యల్లో ఉన్నారు. పెద్ద పెద్ద పరిచర్యలు అవ్వచ్చు, పెద్ద పెద్ద కుటుంబాలు అవ్వచ్చు. ఈ రోజున మనీ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి విషయాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల అదే స్థితిలో ఉండిపోతూ ఉన్నారు. వాళ్ళ జీతం 10,000 అయితే ఖర్చు 15,000 ఉంటుంది. జీతం 10,000 కాబట్టి నువ్వు 5,000లోనే మేనేజ్ చేసుకోవచ్చు కదా. పిల్లలు గమనించాలి. అందులోనే దశమ భాగాలు ఇవన్నీ తీసి అన్ని పోను ఒక 2,000 3,000 దాచుకుని చూడు, సంవత్సరానికి నువ్వు నిలవలో ఉంటావు. కానీ నీకు 10,000 జీతం అయితే 15,000 ఖర్చు పెట్టుకుంటే సంవత్సరం వద్దులకు ఎంత అయిపోయింది? 60,000 అప్పులోకి పోయావు. ఆలోచించండి ప్రియులారా, ఏం చేయాలి ఇటువంటి విషయాల్లో, ఎలా ఉండాలి? కాబట్టి అప్పు అడుగున వాళ్ళందరికీ ఇచ్చేసేస్తారా? ఇదే సమస్య. మరి అప్పు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకు అప్పు ఇచ్చారు బ్రదరు, క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఎవరికి అచ్చి ఉండవద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏమంటున్నాడండి? ఎవరికి అచ్చి ఉండవద్దు అంటే అప్పు ఉండవద్దు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అప్పు ఉండవద్దు. మీకు ఎవరైనా మిమ్మల్ని నమ్మి అప్పు ఇచ్చినట్లయితే అప్పు మాత్రం ఖచ్చితంగా తీర్చవలసిందే. మానేసేది ఎవరు కూడా, అప్పు మాత్రం ఖచ్చితంగా తీర్చవలసిందే. వింటున్నారా? మరి తీర్చే సామర్థ్యం లేదు బ్రదర్ నా దగ్గర, కాబట్టి ఏం చేయాలి మనం? ఆ మాట దేవుని దగ్గర చెప్పాలి. నన్ను చాలామంది డబ్బులు అడుగుతుంటారు అనమాట. అడుగుతున్నప్పుడు నేను ఒకటే చెప్తాను,
సేవకులు కూడా అడిగితే నేనేం సలహా ఇస్తాను తెలుసా? నేను లేనటువంటి పరిస్థితిలో, చాలా పేదరికంలో, చాలా భయంకరమైన పరిస్థితిలో వచ్చాను. కానీ ఈవెన్ నాకున్న సమస్య, నాకున్న ఆర్థిక సమస్య నా భార్యకు కూడా నేను చెప్పలేదు. ఏం చేసేవాడిని అంటే సమయానంతా పట్టుకుని స్థుతిలో పెట్టేసేవాడిని, దేవుని సందులో పెట్టేసేవాడిని. ఎప్పుడైతే నువ్వు మోకరించి తలుపులు వేసుకుని రహస్యమందును చూచుతున్న నీ తండ్రికి నువ్వు మొరపెడతావో, రహస్యమందు చూచుతున్న నీ తండ్రి బహిర్గత ప్రతిఫలం ఇస్తాడు. మై ఎక్స్పీరియన్స్. తలుపు కొడతారు డబ్బులు అట్టుకొచ్చి. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తివైతే దావీదు గారు ఏమంటాడు? నీతిమంతులు విడవబడుట కానీ వాని పిల్లల భిక్షమెత్తుకున్నాడు కానీ చూడలేదు అన్నాడు. మరి నువ్వు నీతిమంతుడే కదా? ఎస్, యేసయ్య నీతిమంతుడు, ఆయన బిడ్డను నేను. కాబట్టి ఆయన ద్వారా నాకు నీతి ఆపాదించబడింది కాబట్టి నేను నీతిమంతుడిని, నేను విడవబడను. ప్రైజ్ గాడ్. ఆయన బిడ్డను కాబట్టి నేను భిక్షం ఎత్తుకోను. ఓకే, క్లారిఫై వచ్చేసింది. కాబట్టి నువ్వు నిజంగా ఆధారపడి మోకరించి ప్రార్థన చేయండి, దేవుడి మీద ఆధారపడండి. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, ఎంత పెద్ద సమస్య అయినా దేవుడి మీద ఆధారపడండి. చూడండి ఎన్ని సాక్ష్యాలు వింటాం అన్నా మనం. రాత్రి అంతా స్తుతించాను, లక్షల అప్పు తీరిపోయింది. ఏమీ లేదు, నేను దేవుని సందులో గడిపాను, నా అప్పు వచ్చి మా అక్క తీర్చింది. ఏంటి కథలు కాదు ఇవన్నీ. మనుషులు ముందుకు వచ్చి చెప్తున్నారు, వాస్తవాలు చెప్తున్నారు. ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? ఆలోచన అంతా కూడా అప్పు మీద పెడతారు. అద్భుతం జరగాలి, అప్పు మీద ఆలోచించేటువంటి వాళ్ళకి అద్భుతాలు జరగవు. ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాని జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడంట. నువ్వు అప్పు మీద అనుకుని అప్పు మీద ఆలోచన చేస్తూ అప్పు 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 అంట, నువ్వు నిద్రపోతూ అప్పు అంట, లేస్తూ అద్భుతం అద్భుతం ఎక్కడ? ఎప్పటికీ జరగదు అద్భుతం. ఎందుకంటే నీ మనసు అంతా కూడా దాని మీద ఉంది. దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఈరోజు ఏది మాట్లాడుతున్నా దాన్ని అనుభవిస్తావు. ఎందుకంటే నీ మాటల విత్తనాలు. కాబట్టి ఈరోజు అప్పు 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 అంటానే, అప్పు అనే విత్తనాలు నాటి రేపు అప్పు అనే పంట కోసుకుంటావు. అందుకనే నీకేమవుతుంది? రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అందుకే కదా విత్తనం. ఒక వడ్ల గింజ రాతే, ఒక వడ్ల గింజ నాటితే, ఒక జామ గింజ నాటితే ఏమవుతుంది? వృక్షం అవుతుంది, చాలా ఫలాలు వస్తాయి. అలాగే అప్పు అనేటువంటి నీ నోటి విత్తనం నాటుతూ ఉన్నావు ఈరోజు. అప్పు 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 పని రేపేమవుతుంది? అది వృక్షం, మహావృక్షం. అప్పులు పెరగటానికి కారణం ఏంటి తెలుసా? అప్పుల గురించి మాట్లాడేవాళ్ళు అప్పులు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అప్పుల గురించి ఆలోచించే వాళ్ళు అప్పులు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే నువ్వు విత్తనాలు నాటుతూ ఉన్నావు. నేను వాస్తవమే చెప్తున్నాను. హల్లెలూయా. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులారా. దేవుని మహింపరచండి, దేవుని గణపరచండి. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మన జీవితంలో అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి సత్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మంచి విత్తనం నాటు. నువ్వు ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. నువ్వేం చేస్తావు? రిచ్ అనే విత్తనం నాటావు. రేపేం చేస్తావు? రిచ్ అనే మొక్క వస్తుంది. ఎల్లుండి ఏమవుతుంది? కొమ్మ, తర్వాత వృక్షం, మహావృక్షం. రాను రాను నువ్వేమైపోయావు తెలియకుండా నీ యొక్క అప్పు పేదరికం అంతా సమాధి చేయబడతాయి. ఆ సమాధిలో నుంచి ఈ యొక్క విత్తనం, ధనం అనే విత్తనం మొలిసి నేను విస్తరింపజేసి ఫలింపజేసి ఉన్నతమైన స్థితిలో పెడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా అది కాదు అన్న, నాకు నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వచ్చి అస్సలు నువ్వేరా మా దిక్కు, నువ్వే మా మొక్కు, అస్సలు నువ్వు తప్పెవరు సాయం చేస్తారు అని అడుగుతుంది. మరి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితులను? గమనించాలి. ఇటువంటి పరిస్థితులు మరి ఏం చేయాలన్నా అని అడుగుతారు చాలామంది నన్ను. సరే, నిజంగా నీ స్నేహితుడే కదా, నీ మాట వింటాడు కదా, నీ దగ్గరికి వచ్చాడు కదా. ఎందుకు వచ్చాడు? ఎటువంటి సిచ్యువేషన్ నీకు ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం. హల్లెలూయా. నువ్వు నిజంగా తెలివైన వ్యక్తివైతే, దైవికంగా ఆలోచించే వ్యక్తివైతే ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించాలి. ఎలాగా? అప్పు దగ్గరికి వచ్చాడు కాబట్టి అయ్యో నా ఫ్రెండ్ నువ్వు ఇచ్చేయటం కాదు, మరి ఏం చేయాలి? తెలివిగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలో చూద్దాం. ఇప్పుడు నిన్ను ఎవరైనా అప్పు వచ్చి అప్పు అడిగారు అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి? సమస్యలు ఉన్నారు కదా, ఏం భయపడకరా, ధైర్యం చెప్పండి. ఫస్ట్ నీ సమస్య నా సమస్య కదా, నువ్వేం భయపడకు. ఇటువంటి పరిస్థితి కూడా నేను కూడా వెళ్ళాను. స్టార్ట్ చేయాలి అక్కడే. వెళ్ళాను, కానీ నేను నమ్మిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను భిక్షమెత్తనివ్వలేదు, నా చెయ్యి కింద చెయ్యి చేయలేదు. హల్లెలూయా. నన్ను అడుక్కునేలా చేయలేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించానో, ప్రార్థన చేశానో, నా దేవుడు ఏం చేశాడో తెలుసా? అటువంటి స్థితిలో నుంచి దీనులను, దరిద్రులను పెంటకప్పుల నుంచి లేవనెత్తినటువంటి దేవుడు నన్ను లేపేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థితిలోకి పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఉంటాకి తింటాకి లోటు లేదు, సమృద్ధిలో ఉన్నాను. కాబట్టి ఈ రోజున నువ్వు నా స్నేహితుడు, కాబట్టి నువ్వు కూడా బాగుండాలి. నీ చేయి కింద చేయిగా ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను నీకు ఇచ్చానంటే నా చేయి పై చేయపోద్ది, నీ చేయి కింద చేయపోద్ది. కాబట్టి అది నాకు ఇష్టం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కాబట్టి నీకు ఒక మార్గం నేను తెలియజేస్తాను. మన ఇద్దరం కలిసి మోకరిందాం,
ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నాకంటే నువ్వు ఉత్తముడిగా ఉండాలి, నాకంటే నువ్వు గొప్పగాడు అవ్వాలి, కాబట్టి మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. అప్పుడు నా కోసం ఎవరు ప్రార్థించిన వాళ్ళు లేరు, నాకు సహాయం చేసిన వాళ్ళు లేరు. కానీ ఈరోజు నేను నీ కొరకు నీకు సహాయం చేస్తాను, ప్రార్థనా సహాయం చేస్తాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. నువ్వెవరిని అడగే పరిస్థితి రాకూడదు, ఇటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉండకూడదు అని చెప్పి వాళ్ళ ప్రార్థనలోకి నడిపించండి, సువార్త చెప్పండి, ప్రభు దగ్గర నడిపించండి. అందుకని దేవుడు నిన్ను వాళ్ళ దగ్గరికి పంపించాడు. అర్థమవుతుందా? వాళ్ళని నీ దగ్గరికి పంపించింది ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఇచ్చేసేసి పంపేసేసి వాడుకోండ్రా అని చెప్పి నువ్వు పాటలు పడమని, నువ్వు పస్తులు ఉండమని కాదు ఇక్కడ అర్థం. ఈ సత్యం తెలియకపోవడం వల్లనే ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే, అడిగారా అప్పు తెలిసిన వాళ్ళ వచ్చేస్తుందా, ఇంట్రెస్ట్ ఇస్తారా? నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు. ఎందుకనట? వడ్డీలకు తిప్పినోడ, వర్రీలో పడినవాడా, డబ్బులెక్కువైనోడా, నిద్ర పట్టకున్నాడా, అప్పుల పాలయ్యావా, తిప్పల పడుచున్నావా, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు. నా చిన్నప్పుడు భలే పాడేవారి పాట. కానీ ఆ చరణం ఎలా ప్రింట్ కొంచెం ఉన్న మైండ్లోను, బుక్ లేదు ఏం లేదు, ఎక్కడ ఉందో తెలియదు కానీ పాట మైండ్లో మాత్రం ఉంది. ఏంటంటే, అప్పులెక్కువైనోడా, గమనించాలి, డబ్బులెక్కువైనోడా, నిద్ర పట్టకున్నోడా, అప్పుల పాలయ్యావా, తిప్పల పడుచున్నావా. చూసారా? వడ్డీలకు తిప్పినోడ, వర్రీలో పడినవాడా. వాస్తవం ఇదంతా కూడా. వడ్డీలకి తిప్పాడు కానీ వర్రీ ఇప్పుడు, ఎందుకంటే అసలు రావట్లేదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. ఇవన్నీ మనం చేసినటువంటి వాళ్ళమే, ఇవన్నిటి గురించి మనం వెళ్ళినటువంటి వాళ్ళమే. మనీ మేనేజ్మెంట్, డబ్బు మేనేజ్మెంట్ అని. డబ్బు నిన్ను మేనేజ్ చేయకూడదు, డబ్బు నువ్వు మేనేజ్ చేయాలి. డబ్బు నిన్ను ఏలుబడి చేయకూడదు, డబ్బు నువ్వు ఏలుబడి చేయాలి. డబ్బు మాట నువ్వు వినకూడదు, నీ మాట డబ్బు వినాలి. డబ్బుకి నువ్వు పని చేయకూడదు, నీకు డబ్బు పని చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారమ్మా? డబ్బుకు బానిస వద్దు, డబ్బు నీకు బానిస. కాబట్టి డబ్బు నువ్వే పని చెప్తే అది పని చేసేటువంటిదిగా ఉండాలి డబ్బు. కాబట్టి ఇటువంటి ఆలోచనతో నడిచినప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. సో ఈ విధంగా ఎవరైతే మిమ్మల్ని సహాయం కోరుతూ ఉన్నారో వాళ్ళకి మీరేం చేయాలంట? డబ్బు సహాయం కాదు, అంతకు మించిన సహాయం చేయరు. ప్రార్థనా సహాయం ఎవరు చేయరు, సమస్యలు ఉన్న ఎవరు ఆదరించరు, ధైర్యం చెప్పరు. అది చేసి చూడండి, ఖచ్చితంగా వాళ్ళు బలపరచబడతారు, ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్తారు. వాళ్ళ మీ మేలెప్పుడు లైఫ్లో మర్చిపోరు. అదే నువ్వు వచ్చిన ఫ్రెండ్కి నువ్వేం చేస్తావు? డబ్బులు ఇచ్చావు అంతే, వాడు తీర్చలేడు, ఫోన్ ఆఫ్, స్విచ్ ఆఫ్, మొఖం తిప్పుకుంటాడు, ఇంకా నీతో మాట్లాడు, విరోధం వచ్చి పడింది. అంటే నువ్వు మేలు చేసావా, కీడు చేసావా? చెప్పండి. ఇప్పుడు మరి మీరు మేలు చేసినట్లయితే వాళ్ళు వచ్చి మీకు వాళ్ళ మీద పడాలి కదా రోజును. ఎప్పుడైతే నువ్వు డబ్బులు ఇచ్చావో నీ విరోధులను తయారు చేసుకున్నావు, నువ్వు శత్రువును తయారు చేసుకున్నావు, మిత్రులను శత్రులుగా మార్చేసుకున్నావు కాదంటారా? అదే కదా జరుగుతుంది సమాజంలో. సో కాబట్టి నువ్వు వాళ్ళని శత్రుత్వాన్ని, ఆ మిత్రత్వాన్ని, స్నేహబంధాన్ని ఎప్పటికీ కలకాలం కాపాడుకోవాలంటే వాక్యం ద్వారా వెళ్ళాలి. దేవుని మధ్యలో పెట్టాలి, మీ ఇద్దరి మధ్యలోను. 3 పేటలతో తెగిపోదు. భార్య భర్తలు మాత్రమే కాదు, ఫ్రెండ్స్ మధ్యలో కూడా దేవుని పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుంది అప్పుడు? వండర్ఫుల్, ఈడు నన్ను నడిపించాడు, ఈ రోజున దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు అని చెప్పి వాడు ఏం చేస్తాడు? ఇంకో 10 మంది నడిపిస్తాడు. ఇది దైవికమైన విధానం, దైవికమైన వే. అంతేగాని నా దగ్గర ఉన్నారా తీసుకెళ్ళిపో, వీడి దగ్గర లేకపోతే అయ్యో నా స్నేహితుడు బాధలో ఉన్నాడని చెప్పి ఈడేళ్ళు ఇంకొకరిని అడిగేసి మధ్యవర్తిగా ఈడుండేసేసేసి వీడి దగ్గర తింటాక లేకపోయినా సరే అటుకొచ్చి అడిగి డబ్బులు ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే వాడికి డబ్బులు ఇచ్చాడు ఏమైపోయింది? వాడు మంచిగా వాడుకుంటాడు, కట్టడు. ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చింది? ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తికి కట్టవలసిన బాధ్యత ఈయన మీద పడిపోయింది. గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారు. ఇది విషయం. చాలాసార్లు నేను అనేక మందికి హెల్ప్ చేయాలని చెప్పి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు అందరం కలిపి సహాయం చేద్దామంటే ఈ సహాయం పొందేటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? సరిపోదా సహాయం? ఎవరైతే ఎక్కువ సహాయం చేస్తున్నారో వాళ్ళు కాంటాక్ట్ అయిపోయి వాళ్ళతోటి ముందుకెళ్ళిపోయి డీలింగ్స్ పెట్టేసుకుని వాళ్ళు చేసిన సహాయానికి మించి అప్పులు అడిగేస్తారు. అప్పు ఇచ్చేస్తారు. వాళ్ళు కూడా సమస్యలో ఉన్నారు కదా, అయ్యో దేవుని బిడ్డలు మన సహోదరులు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం ఉన్న దాంట్లో స్థాయికి మించి అప్పు ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గరకు అది ఉండి అది ఎక్కడో అప్పు తెచ్చిస్తారు.
అప్పిచ్చిన ఆవిడకి భారం అయిపోయి ఏం చేస్తుంది, అడుగుతుంది అనమాట. ఏది నా దగ్గర ఇచ్చుకున్నావు కదా, అమ్మ ఇచ్చేసే, ఇస్తానులే, కంగారు ఏముంది అని చెప్పి తర్వాత రివర్స్ అవుతుంది. ఎందుకు అడుగుతున్నావు నన్ను, ఇస్తాను, ఉన్నప్పుడు ఇస్తాను, అయిపోయిందా. అక్కడితోటి ఏమైంది, ఈవిడ దేవుని సంధికి రాదు, ఆవిడ దేవుని సంధికి రాదు, ఇద్దరు కలిసి దేవుని సంధికి దూరం అయిపోయారు. చాలా చూస్తాను ఇటువంటి, నేను నా అనుభవంలో చెప్తున్నాను. వీళ్ళందరినీ కలిసి చక్కగా ఒక చోట పెట్టి దేవుని వాక్యం బలపరుచుదాము, దేవుని ఆమెను మహింపరుచుదామని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అటు నుంచి ఇటు నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేశారు, మనసులు కలిసాయి, మాటలు కలిసాయి, మూటలో మార్పిడి జరిగింది. చూసారా ధనం ఎంత పనిచేస్తుందో, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. సహోదర ప్రేమ పోయింది, దైవికమైన ప్రేమ పోయింది, దేవుని సన్నిధే పోయింది, దేవునికి దూరం అయిపోయింది. ఇదా దేవుని సన్నిధికి వచ్చి చేసుకునేది? కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి, ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఏ దేవుని సన్నిధికి వెళ్ళినా కానీ మీరు ఎదట వాళ్ళ నుంచి డబ్బులు ఆశించొద్దు, మీకు ఎంత డబ్బుల సమస్య ఉన్నా కూడా ఎదుటి వారికి చెప్పొద్దు. ఈ సూత్రం నేర్చుకోండి, మీరు అనేక మందికి ఇచ్చే స్థితిలో ఉంటారు. నేను వెళ్ళాను ప్రియులారా, అనేక సమస్యలు, అనేక మీటింగ్లో వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా డబ్బు ఈవెన్ నడవటానికి అది ఏమంటారు, రావడానికి డబ్బులు లేనప్పుడు నడుచుకుంటూ వచ్చేసాను కొన్ని కిలోమీటర్లు నేను. అవన్నీ చూసినటువంటి దేవుడు ఈరోజు ఇలా నిలబెట్టాడు ప్రియులారా, అనేక మందికి దీవెనకరంగా చేశాడు. ప్రతి అనుభవం గుండా వెళ్తూ ఉండాలి, తప్పించేసుకోకూడదు. అన్నా నేను చదువుకునేటప్పుడు ఒక ఫ్రెండ్ నాకు బాగా తెలుసు, కానీ ఆమెనే చేసుకోవాలి, కానీ తప్పిపోయింది, వేరే పెళ్ళి అయిపోయింది, కానీ ఆమె ఇప్పుడు కూడా టచ్లో ఉన్నది. కానీ ఏమీ లేదులే, జస్ట్ మాటలే. మరి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు హెల్ప్ చేయలే వద్దా, చెప్పండి, చేయాలా? ఏముందిలే, హెల్పే కదా, చేస్తే ఏమవుతుంది, ఏదో ఒకసారి ఏదో చేసేది పర్లేదు, కానీ ఇంకా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అలా సహాయం చేస్తుంటే అది కరెక్ట్ అంటారా? కాబట్టి ఇటువంటి జ్ఞానయుతమైనటువంటి విషయాలు మనం ఎలా ఉండాలనేటువంటిది దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండగా, దేవునితో నడుస్తూ ఉండగా ఇవన్నీ సత్యాలు మనకు తెలియజేస్తాడు. కాబట్టి వెనకటవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగంగా పరిగెడుతున్నాడు అంటాడు పౌలు గారు. ఇంకా వెనకటవన్నీ మర్చిపోవలసిందే. పాత స్నేహాలు, పాత పద్ధతులు. అగస్టిన్ అనేటువంటి భక్తుడంట దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నాడంట వీధుల్లో. వెళ్తుంటే ఒక స్త్రీ వచ్చిందంట, అగస్టిన్ అగస్టిన్. ఎవరమ్మా నువ్వు? అదేంటి అగస్టిన్, నా దగ్గరకు వచ్చేవాడు కదా నువ్వు, మన ఇద్దరం చాలా క్లోజ్ కదా, మా ఇంట్లోనే పడుకున్నటువంటి వాడు కదా అని చెప్పి అంటుందంట ఆవిడ. ఇల్లీగల్ ఎఫైర్ అనమాట ఆయనతోటి. ఈ అగస్టిన్ అనేటువంటి భక్తుడు తల్లి చేత ప్రమాణం చేయబడి సేవకు సమర్పించబడ్డాడు, కానీ యవ్వనంలో పట్టించుకోలేదు, తిరుగుడు. కానీ తల్లి ప్రార్థన ఫలించక మాంద కదా. ఎలాగైతే మారు మనసు పొందాడు, దేవుని సువార్తకుడు అయ్యాడు, అప్పుడు వెళ్తూ ఉంటుంటే ఆ స్త్రీ వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఎవరమ్మా నువ్వు? అగస్టిన్, నన్ను మర్చిపోయావా? అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఈ అగస్టిన్ వేరు. నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చినటువంటి ఈ అగస్టిన్ పరలోక రాజ్యాన్ని కొట్టుకుని వెళ్తూ ఉన్నాడు. నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో ఈ యొక్క పరలోక రాజ్యానికి కొట్టుకుని పోతున్నటువంటి అగస్టిన్ ఈ అగస్టిన్. నువ్వు అనుకున్న అగస్టిన్ చచ్చిపోయాడు. మరి మనలో అప్పుడు జ్ఞాపకాలు ఇంకా గుర్తే ఉన్నాయి, అప్పుడు ఆలోచన ఇంకా పనిచేస్తూ ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ ఇంకా ఉంటే మన ఎలాగ ఎవడైనా క్రీస్తున్న వాడు నూతన సృష్టి. నీ ఆలోచన నూతనంగా ఉండాలి, నీ రిలేషన్ నూతనంగా ఉండాలి, నీ ప్రతిదీ నూతనత్వంగా ఉండాలి, దేవుని కొరకు జీవించాలి. అంతేగాని స్కూల్ ఫ్రెండ్ అండి, హై స్కూల్ ఫ్రెండ్ అండి, కాలేజ్ ఫ్రెండ్ అండి, అక్కడ ఫ్రెండ్ అండి, ఇక్కడ ఫ్రెండ్ అండి, ఇవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ గందరగోళం చేసుకుని నీ భక్తి జీవితాన్ని సైతం ఏం చేస్తే సులువుగా చిక్కులు పెట్టి పాపం. ఇదేం రకం పాపం అంటండి? సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం. ఏముందిలేండి, మాట్లాడితే తప్పే ఉన్నది, మెసేజ్ పెడితే తప్పే ఉన్నది. ఇదే మరి సులువుగా పెడతాడు సైతాన్ గాడు. చిన్న మెసేజే అంతే, ఏమవుతుంది? కాపురాలో స్విచ్ అనమాట. చిన్న అగ్నే అడవిని మొత్తం కాల్చేస్తుందంట. ఏంటంటే చిన్నదే అగ్ని కూడా ఎక్కడి నుంచో రాదు. అడవిలో ఏం చేస్తాయంటే కొమ్మ రాసుకుంటాయి అన్నమాట. చెట్లు కొమ్మలు బాగా ఎండిపోయి ఏం చేస్తాయంటే గాలికి రాపిడి వస్తుంది అన్నమాట. ఈ కొమ్మల రాపిడిలోంచి అగ్ని వస్తుంది. ఆ అగ్ని వచ్చి ఆ చెట్లని తగలబడేలు వచ్చేసి అడవిని మొత్తం బూడి చేసి పడేస్తుంది. చిన్నదే. జాగ్రత్త ప్రియులారా, మీ జీవితంలో చిన్న పొరపాటే ఈరోజున అనేక కాపురాలు విచ్ఛిన్నమైపోయే కారణం ఏంటి తెలుసా? అనేక కుటుంబాలు సర్వనాశనమైపోయే కారణం ఏంటి తెలుసా? ఇదనమాట. కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ విషయాల్లో మనిషి చేసేటువంటి పెద్ద పొరపాట్లు. దశభాగం ఎక్కడ వెళ్ళి బ్రదర్ అసలేని నేను మీ చర్చికి వెళ్తాను, వాక్యం అక్కడ వింటాను,
ఆ మాత్రం తెలియట్లేదా? మీరు భోజనం ఎక్కడ చేస్తే అక్కడ బిల్లు కట్టాలి. ఏ హోటల్లో మీరు ఇంట్లో లేరు, ఈ రోజున ఎక్కడికో పని మీద వెళ్ళారు, బిల్లు హోటల్లో భోజనం చేశారు, ఇంటికి వచ్చి బిల్లు కడతారా? లేదు కదా. ఎక్కడ టిఫిన్ అక్కడ బిల్లు కట్టాలి. కాబట్టి జ్ఞానయుతంగా ప్రవర్తించాలి. అది కాదు బ్రదరు, నేను చర్చికి వెళ్తూ ఉన్నాను, వెళ్ళేటువంటి మార్గంలో చాలామంది తిండి లేక బాధపడుతూ ఉన్నారు, కాబట్టి నా దశంభాగం వాళ్ళకి ఖర్చు పెట్టేచ్చా? ఖర్చు పెట్టు, నువ్వు దశంభాగం కాదు మరి ఏం చేయాలి? ఎక్స్ట్రా ఖర్చు పెట్టు. దశంభాగమే కష్టం బ్రదర్, ఎక్స్ట్రా ఎక్కడ తెమ్మంటారు? ఆశ ఉండాలి నీకు. హల్లెలూయా, ఆశ ఉండాలి నీకు. కాబట్టి మలకి 3:10 దేవుడు ఏమంటున్నాడు? నా మందిర ఎవరిలో ఆహారం ఉన్నట్లు నీ 10వ భాగం అంతా, దశంభాగం అంతా అన్నాడా, కొంత అన్నాడా? లేదు లేదు, బీదలకి ఇచ్చి అప్పిచ్చేవాడు యెహోవాను గనపరచును, యెహోవాకు అప్పిచ్చిన అన్నది కదా బైబిల్లో. మరి బీదలకి ఇవ్వాలి కదా. బీదలకి ఇవ్వద్దని దేవుడు చెప్పట్లేదు, బీదలకి ఇవ్వమనే చెప్తున్నాడు. ఏది ఇమ్మన్నాడు? దశంభాగం ఇమ్మని చెప్పాడు అక్కడ. చదవండి, అక్కడ దశంభాగం ఇమ్మని చెప్పాడు దేవుడు అక్కడ. లేదండి మా పాస్టర్ గారు చాలా రిచ్ అండి, కారు ఉన్నాయి పెద్ద, అదంతా ఆయనకి ఇదేం అవసరం లేదు. ఆయనకు అవసరం అని నువ్వు ఇస్తున్నావా? నువ్వు ఇచ్చే దశంభాగం పాస్టర్ గారి కోసం కాదు, దేవుడి కోసం అసలే కాదు. మరి ఎవరికి ఇస్తున్నావు దశంభాగం? నీ కోసం నువ్వు విత్తనం నాటుకుంటున్నావు. గమనించాలి, దశంభాగాలు ఇచ్చి మర్చిపోతున్నారు చాలామంది, పంట కోయట్లేదు. చాలా రకాల ప్రజలు ఉంటారన్నమాట. కొంతమంది అంట, అమ్మో మా ఉబ్బులు మేఘాలు నేను విత్తనం మానేస్తారంట. కొంతమంది అంట విత్తుదారు కానీ పంట కోయరు. చాలామంది ఇలాంటి చర్చిలు కానీ కానుకలు ఇచ్చేస్తారు, ఎవరన్నా చర్చ్ కడుతుంది కానుక ఇస్తారు, మీటింగ్ అంటే కానుక ఇచ్చేస్తారు, అమ్మాయ అయిపోయిందని దులిపేసుకుంటారు. నో, రాంగ్, అది ఎంటర్లీ రాంగ్. అది ప్రతిదీ విత్తనం వేసే రైతు ఏం చేస్తాడు? ఎదురు చూస్తూ ఉంటాడంట, ఎప్పుడు మొలుస్తుందా అని ఆశతోటి. ఏ రూపాయి విత్తినా సరే, ఎవరికి విత్తినా సరే ఆశతోటి ఎదురు చూడాలి. ఏది నా పంట, ఎప్పుడు నా పంట వస్తుందని చెప్పి. అది లేదు, చాలామంది పంట కోసుకోవట్లేదు. ఇక్కడ విత్తనం వేస్తున్నారా, అయిపోయింది. విత్తనం వేసి అయిపోతే నువ్వు దరిద్రంగానే ఆర్థిక సమస్యలోనే ఉంటావు, ఇప్పుడు కూడా నప్పుల సమస్యలోనే ఉంటావు. నువ్వు విత్తనాన్ని వేసి దాని పంట ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. అందుకనే ఏం చేయాలంట? ప్రతి విత్తనం కానుకిచ్చేటప్పుడు ఏం చేయాలంట? గో, గ్రో, కమ్ బ్యాక్. హల్లెలూయా. నువ్వు వేసే ప్రతి కానుక, ప్రతి సేవకునికి ఏం చేయాలంటే తీసుకోండి పాస్టర్ గారు, అలా పడేసేయటం కాదు. విత్తనాన్ని ఏ రైతు కూడా అలా పడేడు. మంచి నేల చూసుకుంటాడు, ఆ నేలలో విత్తనం నాటుతాడు. కాబట్టి నువ్వు దశంభాగం నాటుతున్నావు, అంతేగాని సేవడికి ఇవ్వట్లేదు, కానుకలు పెట్టి పడేయట్లేదు. అంతేగాని దాన ధర్మాలు వాళ్ళకి వీళ్ళకి చేస్తే ఇవ్వవలసిన చోట ఇవ్వకుండా, నాటవలసిన చోట నా విత్తనం నాటపోతే అవుతుంది. చూశారు కదా, విత్తనాలు రోడ్డు పక్కన కొన్ని పడ్డాయి, రాతి నెలలు కొన్ని పడ్డాయి, ఎక్కడెక్కడో పడ్డాయి. పడ్డటువంటి ప్రదేశాన్ని బట్టి అవి ఏమయ్యాయి? ఫలాలు కూడా వచ్చాయి. కాబట్టి ఈ రోజున చాలా తెలివైనటువంటి వాళ్ళు అనుకున్నట్టుగాను అస్సలు మా పాస్టర్ గారికి దశంభాగం ఏం చేసి తెలియదు కాబట్టి నేనే చేస్తాను, దశంభాగం నాది అంటున్నాడు దేవుడు. అంటే దేవుడి దాని మీద నీ పెత్తనం ఏంటి అసలేని ఆలోచించండి. కాబట్టి ఈ రోజున సమస్య మనుషుడా, దేవుడు ఏమంటున్నాడు గలతీ పత్రికలో? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డావు. నువ్వేమి ఎత్తుతావో గమనించాలి, నువ్వేమి ఎత్తుతావో అది కోసుకుంటావంట. మరి నువ్వేమో ప్రార్థన విత్తి ఐశ్వర్యాన్ని కోసుకుంటావా? నువ్వు టమాటాలు విత్తి యాపిల్స్ కాయలు కోసుకుంటావా? యాపిల్స్ కోసుకోగలుగుతావు? లేదు. కాబట్టి నువ్వు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలంటే ఏం చేయాలి? డబ్బు పంట నువ్వు కోసుకోవాలంటే ఏం చేయాలి? డబ్బును విత్తాలి. కాబట్టి నువ్వు దశంభాగం దేవుడికి ఇవ్వకుండా దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించి, ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందించి, ఎక్కడి నుంచి వస్తుంది? విత్తనాలు ఎక్కడ, పంట ఎక్కడి నుంచి వస్తుంది? అలాని ఆలోచించండి. ఇవన్నీ కూడా నా జీవితంలో కూడా అంతే. దేవా అభివృద్ధి చెందించు. ఏంటి? ఫైనాన్షియల్ కానీ చాలా పేదవాళ్ళం, చాలా తింటాకలేదు, ఉంటాకలేదు. ఇదే ప్రార్థన, ఇదే నా స్కూల్ టైం అంతా కూడా. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నానో, దశమ భాగము లేకపోతే కానుకలు, కృతజ్ఞత అర్పణలు ప్రతి నెల దశమం తీసి అయిపోయింది అనుకుంటాం మనం. విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? మళ్ళీ సంవత్సరం ఆఖరిలో, సంవత్సరం అంతట్లో కలిపి మళ్ళీ దశమభాగం తీయాలి. అమ్మో, ఇన్ని రకాల. మళ్ళీ 3 సంవత్సరాలు ఒకసారి దశమభాగం తీయాలి. గమనించాలి. అలా మళ్ళీ ఇవన్నీ చేస్తే అసలు ఉంటామా మనం? పాత నిబంధనలు చూసినట్టయితే ఇవన్నీ ఉంటాయి. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ దశమభాగం తీసి అదంతా ఒక పేదలకు ఇవ్వాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది ఇదంతా కూడా. ఇవన్నీ చెప్తే డబ్బు కోసం చెప్తున్నాడు, డబ్బు 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 అంతే. చర్చలు అంటేనే డబ్బు, ఈ పాస్టర్లు అంటేనే డబ్బు, దశంభాగాల మీద బతుకుతారు, దశంభాగాల కోసమే చెప్తారు, వాళ్ళ జీవితాలు అయితే. ప్రియులరా, పిలిచినవాడు నమ్మదగినవాడు. నిజంగా దేవుడు పిలుపున్నటువంటి వారు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడరు. అవసరం లేదు, ఆధారపడవలసిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? పిలిచినవాడు నమ్మదగినవాడు,
కాకుల చేత ఆహారం పంపాడు ఏలియాకి. చూసారా, కాకి శత్రువు, చిన్న పిల్లడని చూడకుండా తన్నికిపోయేటువంటి కాకి చేత మాంసాన్ని పంపించాడు దేవుడు. అంటే ఎంత అద్భుతం చేస్తాడు దేవుడు. అది దేవుడు నడిపించే నడిపింపు అంటేనే. కాబట్టి నేను దశంభాగం ఇవ్వకపోతే ఆయన పని ఏంటి, ఆయన పరిచర్య ఏంటి నేను చూస్తాను. చూడు, ఇవ్వకపోతే నష్టపోయేది ఆయన కాదు, ఆయనకి వేరే మార్గం దేవుడు ఓపెన్ చేస్తాడు. ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు దేవుడు తెరుస్తాడు. లాస్ అయిపోతే ఎవరో తెలుసా? నీ చేనులో నీ పంటలో విత్తనం వేయకపోతే నీకు పంట లేదు. లాస్ అయింది ఎవరు ఇప్పుడు? అయ్యో అనవసరంగా విత్తనం వేయలేదే. కాబట్టి చాలామంది ఆలోచన విధానంలో చాలా మార్పులు చేసుకోవాలన్నమాట. వింటున్నారా? చాలా సత్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి అప్పు ఇచ్చినటువంటి వారి విషయంలో మనం ఏం చేయాలి? చాలా టార్చర్ పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అంత స్థితికి నీకు ఎందుకు వచ్చింది? లేదు బ్రదరు, ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలి, అయితే అందుకు అప్పు చేశాను బ్రదర్. ఏం అప్పు చేసావు? నీ స్థాయి ఎంత? 10 లక్షలు ఏమన్నా బ్రదర్? 10 లక్షలు ఇల్లు కట్టుకో. లేదు బ్రదర్, మళ్ళీ కట్టలేం కదా. 25 లక్షలు ఇల్లు కట్టాను. ఎంత? 10 లక్షలకు 15 లక్షల అప్పు, 5 లక్షలు ఇంట్రెస్ట్. అంటే 10 లక్షలు కట్టుకునేటువంటి ఇల్లు 30 లక్షలు పెట్టి కట్టావు. ఏమైంది? ఆ 20 లక్షల వడ్డీ కాస్త మళ్ళీ 10 లక్షలు అయింది. అంటే 30 లక్షలు కాస్త 40 లక్షలు అయిపోయింది. ఇప్పుడు ఏమైనట్టు? ఆ ఇల్లు అంతా అమ్మితే 20 లక్షలు కూడా రాలేదు. గమనించాలి, 40 లక్షలు వెళ్ళిపోయింది అప్పు వడ్డీ అన్నీ కలిపి. కట్టిన ఇల్లు, కష్టపడ్డ ఇల్లు అంతా కలిపి ఏం చేశాడు ఈయన? అమ్మేశాడు. అమ్మేసి అప్పులు తీర్చినా సగం తీరలేదు. ఇప్పుడు మళ్ళీ అప్పుల వాళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నుయ్యా గొయ్యా చావాలా బ్రతకాలా? మరి ఏం చేసుకున్నట్టు ఇప్పుడు ఎంతకని ఇతను ఉన్న 10 లక్షలు పెట్టి అది లాస్ పోయాడు, ఇది లాస్. ఎంత మేనేజ్మెంట్ చూసారా, ఎంత ఆలోచన చూసారా. దీనికి మళ్ళీ ఏంటి? ఎందుకు దేవుడు ఇలా చేశాడు? ఎందుకు దేవుడు ఇలా చేశాడా తెలీదా? దేవుని వాక్యం చేస్తుంది తెలుసా? ఎవడైనా ఒక గోపురం కట్టింప గోరిని ఎడల వాడు కూర్చుని తగలబడి ఆలోచించుకోవాలి కదా. అరే ఎంత బాగుంది చూసారా, కూర్చుని తగలబడి ఆలోచించుకోవాలి కదా. ఇది నేను కట్టగలుగుతానా? ఇది కొనసాగించగలుగుతానా? నా స్థాయి ఎంత, నా కెపాసిటీ ఎంత, నేను ముందుకెళ్తానా లేదా? 2011-12 సమయంలో మాది చాలా పూరు గుడిసే. హైదరాబాద్ వచ్చాను. నా జీతం 2000 రూపాయలు ఉండేది. 2000 ఇంటికి పంపుకొని కొంచెం నెమ్మదిగా స్థాయి పెరుగుతూ వచ్చింది. 2000, 5000, 5000, 7000 అలా పెరుగుతూ వచ్చింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అరే ఇల్లు లేదు కదా మనకి, ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది. కట్టేద్దాం అనుకోలేదు వెంటనే నేను. ఫస్ట్ ఏం చేశాను? ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలి? బ్రిక్స్ కావాలి, ఇటుకలు కావాలి. ఇల్లు మొత్తం నిర్మించడానికి ఎన్ని ఇటుకలు అవుతాయని అడిగాను ఒకరిని. 20,000 సరిపోతాయి అన్నారు. ఓ ప్రైజ్ గాడ్. చిన్న ప్లాన్ వేయించుకున్నాను, డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ప్లాన్ వేయించుకున్నాను. దీనికి ఎన్ని ఇటుకలు కావాలి? 20,000. ఐరన్ ఎన్ని మడతలు కావాలి? ఇన్ని మడతలా? ఏం చేస్తున్నాను? నాకు వచ్చిన శాలరీ అంతా పక్కన పెడుతున్నాను, కొన్ని నెలలు కష్టపడుతున్నాను, ఇటుకలు అన్నీ కొనేసాను. 20,000 ఇటుకలు మళ్ళీ దశంభాగం తీసి దేవుని చర్చికి ఇచ్చాను. మళ్ళీ ఐరన్ కొన్నాను, సిమెంట్ కొన్నాను, ఇసుక, ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేయమన్నాను. ఇంకా మనకు కొనవలసిన డబ్బులు ఏమీ లేదు కదా. కాబట్టి కూలీలకి డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు నైట్ 5 ప్రతి వాళ్ళ జీతం సరిపెట్టేసుకోండి. 10 నెలల్లో డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా మనకు ఆలోచన ఉంటే, అందుకే పెద్దలు ఏమంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఈ 2 దేవుడు నా చేత చేయించి చూపించాడు. ఇల్లు ఒకరు సహాయం లేకుండా, ఒక రూపాయి అప్పు లేకుండా 10 నెలల్లో కట్టుకునే కృప చూపించాడు దేవుడు, కట్టించాడు నా చేత. పెళ్ళి ఒకరి సహాయం లేకుండా, ఒక రూపాయి అప్పు లేకుండా, ఒకరి మీద ఆధారపడకుండా, అత్తవారి మీద, అమ్మగారి మీద, నాన్నగారి మీద, వాళ్ళ మీద ఆధారపడకుండా నా పెళ్ళికి నేనే సమకూర్చుకునే సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. 1 రూపాయి కట్నం తీసుకోకుండా, 1 రూపాయి అడగకుండా, ఒకరిని ఆశించకుండా. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మనీ మేనేజ్మెంట్. హల్లెలూయా. పెళ్ళి అయిన తర్వాత చూడాలి, పెళ్ళిలో సంతోషం ఉండదు పెళ్లి రోజు దాకా. నెక్స్ట్ డే నుంచి రే టెంట్ బిల్ ఏది, రే హోటల్ బిల్ ఏది, పెరుగు బిల్ ఏది, కూరగాయల బిల్లు, అందరూ వచ్చి అడుగుతుంటారు. నాకున్న పాలసీ ఏంటంటే ప్రియులరా, ఏదైతే చేస్తామో దానికి తగినటువంటిది అంతా ఉంటే అప్పుడు నేను ముందుకెళ్తాను అనమాట. ఎవరో మనల్ని అడగకూడదు, వచ్చి ఎవరో మన దగ్గర ఇంకా మళ్ళీ మాట అనకూడదు. ముందే ఇచ్చి తర్వాత నేను తెచ్చుకుంటాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. నా సిద్ధాంతం అది, నా పాలసీ అది, యేసుప్రభువు సిద్ధాంతం కూడా అదే. లాజరు లేచాక దేవుడు నా ప్రార్థన ఆలకించమట్లేదు. లాజరు సమాధిలో ఉండగానే దేవుడు ఏమంటున్నాడు? నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు అంటున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టేసాక ఓ థ్యాంక్ గాడ్ అంటలేదు దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు చేతిలో ఉండగా విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేస్తున్నాడు ముందే. థ్యాంక్ యూ గాడ్ అని చెప్తున్నాడు ముందే, జరగక ముందే చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు మీరు కూడా జరిగిన తర్వాత కాదు, అప్పులు తీరాక దేవునికి స్తోత్రం అంటాం కాదు, తీరక ముందే థ్యాంక్ యూ జీసస్, పెళ్ళి అవ్వక ముందే అయిపోయినట్టుగా గమనించాలి.
ఉద్యోగం రాకముందే వచ్చేసినట్టుగా కృతజ్ఞతాస్తులు దేవునికి చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటండి, స్థితిగతులన్నీ మార్చబడతాయి. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమంటారు, రిజల్ట్ రిలీజ్ అవుతున్నప్పుడు ప్రార్థన చేయమంటారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ప్రార్థన, ప్రతీది ప్రార్థనే. ఇంకా నమ్మకం ఎక్కడ ఉన్నది? నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళావు, దేవుడు నీకు సహాయం చేసాడు నమ్మితే, దేవుడు నీకు సహాయం చేస్తే మళ్ళీ పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు డౌట్ ఎందుకు? ఆలోచించరు ఒకసారి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నువ్వు ప్రేయర్ చేయించుకున్నావు, బ్రదర్ ప్రేయర్ చేయండి, ఏసానికి వందనాలు, ఈ బిడ్డకి సహాయం చేసావు, విజయం ఇచ్చే వందనాలను ప్రేయర్ చేసేసాం, అక్కడ విజయం ఇచ్చామని ప్రేయర్ చేసాం. మళ్ళీ రిజల్ట్ రేపు టెన్షన్ వస్తుంది, భయం. అసలు ఏమి నమ్మవు ఇంక దేవుడు నువ్వు? ఎవని మనసు నా మీద అనుకున్నదాన్ని పూర్ణ శాంతి కలవని ఉంటాడు. అనుకున్నావా? లేదు. అనుకుంటే 66 సార్లు ప్రార్థన ఎందుకు చేయించుకుంటావు? ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, రాసేసాక ప్రార్థన, రిజల్ట్ వస్తుందంటే ప్రార్థన, రిజల్ట్ వచ్చాక మళ్ళీ తక్కువ మార్కులు వచ్చాయి మళ్ళీ ప్రార్థన, ఎక్కువైపోవాలని చెప్పి. ఎంత ఇది మోసం అసలే. ఉన్నది చాలా తక్కువ పోస్ట్, లేదా తక్కువ పోస్ట్ అంటారు, కానీ ప్రిపేర్ అవ్వలేదు. కానీ జాబ్ తప్పనిసరి, ఏజ్ అయిపోతుంది ఇక్కడితోటి, ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంకా లేదు, ఇది నాకు రావాలి. ఉందా ఎలిజిబిలిటీ? కష్టం ఉందా? ఒక నియమం పనిచేస్తుంది లోకం అంతా కూడా. ఏంటి? విత్తుట కోయిట. ఏమి విత్తుతా మందుకు వస్తాం. నువ్వు కష్టపడలేదు, చదవలేదు, శ్రమ లేదు, ఏమీ లేదు, కానీ నీకు ఉద్యోగం వచ్చేసేది. నియమం పనిచేస్తుంది కదా అక్కడ. విత్తిందే కోస్తాం మనం. అన్యుడు దేవుని తెలియని వ్యక్తి విత్తుతా ఉన్నాడు, మంచిగాను కష్టపడుతూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు, వాడు కోసుకుంటాడు పంట. అదేంటి బ్రదరు, అసలు ఆ దేవుడు తెలియనివాడు, దేవుడు అంటే తెలియని వాళ్ళకి వచ్చేసింది, నాకు రాలేదు. నియమం విత్తుట కోయిట నియమం పనిచేస్తుంది సృష్టి అంతా కూడా. కోతకాలం వెదకాలం అదే సృష్టినంత కరకు ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజున నువ్వు ఫైనాన్షియల్గా నువ్వు అభివృద్ధి చెందాలంటే విత్తాలే. ఎత్తకుండా ఏమీ లేదండి మా దగ్గర, అసలు ఏమీ లేదా. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని కాదని మనం ఏమీ సాధించలేము నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. కాబట్టి ఎవరి విషయంలో ఎలా ఉండాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతానమాట, అస్సలు బ్రదర్ పాలుకి డబ్బులు లేవు. దేనికి లేవంటండి? పిల్లడికి పాలుకి డబ్బులు లేవంట. అయ్యో బ్రదర్ చెప్పండి మీ ఫోన్ పే నెంబర్ అంటానా నేను? దేవుడు ఆలోచన ఇచ్చాడు కదా, జ్ఞానం ఇచ్చాడు కదా. ప్రార్థన చేద్దాం బ్రదర్ అని, ప్రార్థన చేద్దాం రండి, మోకరించండి, అర్ధగంట కలిసి ప్రార్థన చేద్దాం ఇద్దరం. పాలు నెలకు సరిపడా పాలు వచ్చి పడతాం మీ ఇంట్లోకి అంటే, ముందు మాకు సహాయం చేయండి. నేను జ్ఞానయుతంగా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. లేవా వాళ్ళకి? ఎలా తెలిసింది నాకు లేవని? వాళ్ళు చెప్తే తెలిసింది. ఎలా చెప్పారు? ఎక్కడో వేరే స్టేట్ నుంచి చెప్తారు, లేకపోతే వేరే దూరం నుంచి చెప్తారు. నా దాకా ఎలా చెప్పగలిగారు వాళ్ళు అంటే, ఫోన్ చేశారు. ఏం ఫోను? ఆండ్రాయిడ్ ఫోను. ఫోన్ కాస్ట్ ఎంత ఉంటుంది? కనీసం 10,000 అని ఉంటుందా? ఆ ఫోన్లో ఇంటర్నెట్ ఉండాలా? కనీసం 300 అని ఉంటుందా? అంటే ఇంత మెయింటైన్ చేస్తున్నటువంటి వారికి పాలు లేవంటే ఎలా కుదురుతుంది? ఎవరైనా సరే పిల్లోడు పాలు లేకుండా ఏడిసిందే 10,000 రూపాయలు ఫోన్ పట్టి కూర్చుంటారా? కనీసం పాలు ప్యాకెట్ కన్నా ఫోన్ ఇచ్చేస్తారు ఎవరికన్నా. బాబు ఈ ఫోన్ ఇచ్చి నన్ను పాలు ప్యాకెట్ ఇవ్వండి అంటారా లేదా? అది కదా జ్ఞానం. సో ఇలాగ చాలామంది నన్ను ఏం చేస్తుంటారంటే కన్వే చేస్తాక ట్రై చేస్తారు. మీరు ఇచ్చే స్థితిలో ఉంటారు కదా, మీరు సేవకులు కదా. సేవకులమే, అప్పులు తీర్చే సేవకులం కాదు. అప్పులు తీసుకునే సామర్థ్యాన్ని వచ్చేలాగా ప్రార్థించేటువంటి వాళ్ళం, ప్రార్థనలో నడిపించేటువంటి వాళ్ళం, విశ్వాసంలో బలపరిచేటువంటి వాళ్ళం, దేవునికి సమీపస్తులుగా చేసేటువంటి వాళ్ళం. హల్లెలూయా. నీ సమస్య నుంచి ఎలా బయటపడాలో సత్యాన్ని నేర్పించేటువంటి వాళ్ళు. ఈ సత్యాన్ని మీరంతా కూడా నేర్చుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. కాబట్టి ఈ అప్పుల విషయంలో చాలామంది ఏం చేయరో తెలియనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోతూ ఉన్నారు. కాబట్టి మీకు అప్పులు ఇచ్చినటువంటి వారిని ఎప్పుడు దీవించండి. యేసయ్య వాళ్ళు నన్ను ప్రేమించి అప్పు ఇచ్చారు, నా మీద ప్రేమతోటి అప్పు ఇచ్చారు, నాకున్న సమస్యను బట్టి బయటపడతానని అప్పు ఇచ్చారు, నేను కూడా ఇచ్చేద్దరని తీసుకున్నాను, కానీ పరిస్థితి ఇలా మారింది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను యేసయ్య, నాకు ఇచ్చే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు యేసయ్య, వారికి మరున్నటువంటి సమస్య నుంచి విడిపించినందుకు వందనాలు యేసయ్య. ఇట్లా మంచిగా వాళ్ళ మంచి కోరిక నువ్వు మంచిగా మాట్లాడితే మేలు జరుగుతుంది. అంతేగాని ప్రభా వాళ్ళు టార్చర్ పెడుతున్నారు యేసయ్య, నన్ను ఇబ్బంది పెడుతున్నారు యేసయ్య, ఎంత భయంకరమైన విషయం అండి. నీకు డబ్బులు ఇచ్చి వాళ్ళు అడుగుతుంటే ఇబ్బంది పెడుతున్నారా? నువ్వు ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇవ్వాలి, నీకు రావాల్సింది కూడా ఖచ్చితంగా రావాలి. నువ్వు ఇచ్చావు కానీ రావట్లేదు, ఏం చేయాలి? వాళ్ళు ఎంత అడిగిన ఇవ్వరు. కాబట్టి వాళ్ళని అడగటం మానేసి ఏం చేయాలి? మోకరించాలి. యేసయ్య నా దగ్గర అప్పించుకున్నవారు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు యేసయ్య, ఇచ్చే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు, వాళ్ళకి మంచి మనసు ఇచ్చావు నీకు వందనాలు, వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేసావు నీకు వందనాలు.
పరిగెత్తుకొచ్చి చేరిపోయిన బోడు మంది ఉన్నారు డబ్బులు ఇట్లాంటి ప్రార్థన చేస్తే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలా అద్భుతమైన సత్యాలు మీరంతా నేర్చుకున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. కాబట్టి మనీ మేనేజ్మెంట్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. పాముల వల్లే వివేకంగా ఉండాలి. ఎక్కడ తప్పించుకోవాలి, ఎలా తప్పించుకోవాలని. పాముల వల్లే నిష్కపటంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మరి అటువంటి భాగ్యం దేవుడు మీకు ఇచ్చి నడిపించిన గాక. మరి చాలామందికి చాలా డౌట్స్ అనేటువంటివి క్లారిఫై అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. చాలామంది దశమ భాగాలు ఎక్కడ ఇవ్వాలి బ్రదరు, ఏ చర్చికి ఇవ్వాలి బ్రదరు, నువ్వు ఎక్కడ వాక్యం వింటున్నావు అక్కడ ఇయ్యి, ఎక్కడ వాక్యం ద్వారా బలపడుతున్నావు అక్కడ ఇయ్యి, ఎక్కడ ఫుడ్ తింటున్నావో, ఎక్కడ బలం చేసుకుంటున్నావో, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నావో ఆ హాస్పిటల్లో బిల్లు కట్టు. ఇంకంతే, దానికి మళ్ళీ పెద్ద ఏం అవసరం లేదు. కాబట్టి దేవుడు నీకు తెలియజేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. దాన్ని బట్టి మీరు నడుచుకోండి, అవగాహన చేసుకోండి, జ్ఞానం కలిగి ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని అడగండి, ఆయన సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆదరించబడ్డారా? దేవుని కృప మీకు తోడై నడిపించి బలపరిచి ఈ యొక్క మనీ విషయంలో జాగ్రత్త కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి మరి సర్వసత్యంలోకి నడిపించి బలపరచును గాక. ఆమేన్.